హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్రా క్రియేషన్స్. ఇవాళ మనము మైసూర్లో ఉన్న లోకరంజన్ ఆక్వా వరల్డ్ దగ్గర ఉన్నామండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ మైసూర్ అండి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రకరకాల ఫిష్లు, చిన్నవి పెద్దవి, తాబేళ్ళు, సముద్రపు తాబేళ్ళు, ఆక్టోపస్లు, రకరకాల మెరైన్ బ్యూటీని అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటి అంటే లాంగెస్ట్ అండర్ వాటర్ టన్నల్ ఇన్ ఇండియా. ఒక టన్నల్లో మనకి చుట్టూ ఫిష్లు అన్నీ ఎక్వేరియం, మనకి అసలు సముద్రంలో ఉన్నంత ఫీలింగ్ వస్తుందండి. అంత బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. ఆ టన్నలే ఇక్కడ మెయిన్ హైలైట్ అండి. మనం అసలు ఇండియాలో ఇంత మంచి అక్వేరియం, అండర్ వాటర్ వరల్డ్ ఉందా అన్న ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడ మనకి ఫిష్లకి ఫుడ్ వేయడానికి కూడా అలో చేస్తారండి. మనము టికెట్ తీసుకునేటప్పుడే ఫుడ్ కూడా అమ్ముతారు. సో మనం ఫుడ్ కూడా కొనుక్కెళ్తే లోపల ఫిషెస్కి మనము వేయచ్చు అనమాట. మంచి మెమరీస్ మన పిల్లలకి మనము క్రియేట్ చేయొచ్చు. మేము ఇక్కడ టికెట్స్తో పాటే ఫుడ్ కూడా తీసుకున్నామండి. మీకు ఆ ఫుడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. చూడండి, మనకి ఇట్లా చిన్న బాక్స్లో ఇస్తారు. దాని లోపల ఇట్లా బాల్స్గా ఉంటాయి ఫుడ్. ఆ ఫుడ్ మనం తీసుకొని ఫిష్లకు డైరెక్ట్గా వేసేయడమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్వేరియంస్ అన్నీ మనకి వాల్లోనే సెట్ చేసేసి ఉన్నారు వాళ్ళు. కొన్ని క్లోజ్డ్గా ఉన్నాయన్నమాట. అందుకని మేము ఈ ఫుడ్ లోపల కొంచెం ఓపెన్ ఏరియాస్ అంతా ఉన్నాయి. సో అక్కడ వేసామన్నమాట ఫుడ్. ఇక్కడ అండి చాలా రేర్ ఫిష్లు మనం అసలు ఎప్పుడు చూసుండం అనమాట. అట్లా రకరకాల ఫిష్లు ఉన్నాయండి. చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ అంతా కూడా క్రియేటివిటీ ఎక్కువ ఉందండి. చాలా బాగా డిజైన్ చేసున్నారు. పిల్లలు ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ ఫిష్ బొమ్మలు అవన్నీ కూడా పెట్టున్నారండి. మా పిల్లలు వర్షిణి సహస్ర కూడా ఇక్కడ షార్క్ టీత్ లాగా పెట్టున్నారండి. ఫోటోకి చాలా బాగుంటుంది ఇక్కడ. అక్కడ వర్షిణి సహస్ర నిలబడుకొని ఒక పిక్ కూడా తీసుకున్నారండి. అది చాలా బాగా వచ్చింది. చూడండి, ఇక్కడ గోడల మీద అంతా కూడా రకరకాల ఫిష్లు అక్వేరియం లాగా మొత్తము సముద్రం లోపల ఎలా ఉంటుందో అలా డిజైన్ చేస్తున్నారండి. మనం ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తే లోపల కిందండి అసలు అక్కడ లోపలికి వెళ్ళినాక అదొక సామ్రాజ్యం లాగా ఉందండి. ఫిష్ల సామ్రాజ్యం అనమాట. చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడ లోపల కలర్ఫుల్గా అనమాట రకరకాల లైట్స్తో అక్వేరియంస్ ఫిష్ల దగ్గర రకరకాల కలర్స్తో పెట్టున్నారనమాట. సో పిల్లలందరినీ బాగా అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట ఇక్కడ ఈ ప్లేస్. ఇందాక మేము తీసుకున్న ఫుడ్ అండి ఇక్కడ ఫిష్లకి వేసాం అనమాట. ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంది. సో ఇక్కడ వేస్తే అవి మొత్తం గుంపుగా వచ్చేసి ఒకేసారి తినేసాయండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ టార్టాయిస్లు చాలా వెరైటీస్ ఉన్నాయండి. డిఫరెంట్ బ్రీడ్స్ అనమాట. అందులో మెయిన్ ఫేమస్ వచ్చి నక్షత్ర తాబేళ్ళు, స్టార్ టార్టాయిస్ అంటారు కదండి. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇంకా ఫిష్ల సంగతి అయితే చెప్పక్కర్లేదండి. వందల వేల రకాల ఫిష్లు, కలర్స్, వెరైటీ ఉన్నాయండి. చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూస్తే అండి మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని రకాల వెరైటీ ఫిష్లు ఉన్నాయా ఈ భూమి మీద అని అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ ఈ ఒక్క ప్లేస్లోనే మీకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫిష్లు కనపడతాయి. చిన్నవి, పెద్దవి, రకరకాలవి. చూడండి, అవి స్టార్ ఫిష్లు అనమాట. చూడండి, ఇక్కడ రకరకాల ఫిష్లు ఉన్నాయి. ఇవి గోల్డ్ ఫిష్లా ఉన్నాయన్నమాట. దాంట్లో వెరైటీస్ ఉన్నాయి. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఫుడ్ కొంచెం వేశారనమాట. అన్ని దగ్గరలో ఒకే దగ్గర మొత్తం వేయకుండా ఈ ఎక్వేరియం మొత్తం అన్ని దగ్గరలో ఈ వాటర్ వరల్డ్లో కొంచెం వేస్తూ వచ్చారనమాట. మనం ఫుడ్ వేయంగానే మొత్తం అన్ని గుంపులుగా ఒకేసారి వచ్చేసి టపక్కని తినేస్తున్నాయండి అన్నీ. ఇక్కడ చూడండి, ఇంకా వెరైటీ ఆఫ్ ఫిషెస్ రకరకాలు ఉన్నాయి. ఒకసారి మొత్తం ఒక లుక్ వేయండి. ఈ వాటర్ వరల్డ్ మొత్తం అండర్ గ్రౌండ్లో ఉందండి. చుట్టూ మొత్తం గోడలకి వాల్లోనే ఫిక్స్ చేసేస్తున్నారండి రకరకాల పెద్ద అక్వేరియంస్. కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా బాగా డిజైన్ చేస్తున్నారండి. మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. ఇక్కడికి అందరికీ నచ్చుతుంది. చిన్న పిల్లల నుండి 3 years పిల్లల నుంచి 70 years పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారండి.
టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 200 రూపీస్ అండి. చిన్నపిల్లలకు వచ్చి వాళ్ళ హైట్ చూసి దాని ప్రకారం వాళ్ళు 150 రూపీస్ అనమాట చిన్నపిల్లలకి. నిజంగా అండి ఇది 200 రూపీస్ అంటే చాలా తక్కువ అండి, ఎందుకంటే మీరు అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని చూడబోతున్నారనమాట. అదేనండి మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్న ద లాంగెస్ట్ అండర్ వాటర్ టన్నల్ ఇన్ ఇండియా అనమాట. మీరు ఇక్కడికి రాగానే ఎవరికైనా కానీ కళ్ళు తిరిగిపోతాయండి. మనం ముందు ఇక్కడ దాకా చూసింది ఒక ఎత్తు అయితే ఇక్కడికి రాగానే అసలు ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే ఈ ప్లేసు అంత అట్రాక్టివ్గా ఉంటుంది. అసలు ఎవ్వరు కూడా మొబైల్ ఫోటోలు వీడియోలు తీయకుండా ఎవ్వరు ఉండరు అనమాట, అంత అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్లేసు. ఇక్కడి నుంచి జనాలు అసలు ఎవ్వరు కదలరండి, అందరూ ఇక్కడే స్టక్ అయిపోతున్నారు, పిల్లలు పెద్దలు అందరూ. ఎందుకంటే ఎటు పక్క చూసిన పైన పక్కన అటుపక్క ఇటుపక్క ఎటు పక్క చూసిన ఫుల్ ఫిష్లు అనమాట. మనం అసలు సముద్రం లోపల మనం ఉన్న ఫీలింగ్ వస్తుందండి ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టార్ ఫిష్లు రకరకాలు ఉన్నాయన్నమాట. అన్నీ నిజమైనవే ఈ ఫిష్లు అన్నీ, బొమ్మల్లాగా ఉన్నాయి కానీ కదలకుండా, ఇవన్నీ నిజమైన ఫిష్లే అనమాట. నేను కూడా మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయనండి, ఈ లాంగెస్ట్ టన్నల్ని హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లోపల మీరు మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్షిణి సహస్ర క్రియేషన్స్. మీకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మెరైన్ బ్యూటీని ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ అండర్ వాటర్ టన్నల్? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.